వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. శ్రీ చిదంబరం గారు ఈ మూవీని ఈటీవీ వినువల్ క్లెయిమ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే జరగబోతున్నారు. మరి ఈ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఈటీవీ విన్లో Feb 19 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. రాక్షస ఇది ఒక క్రైమ్ మూవీ అనమాట. ఈ మూవీని జీఫైల్ క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. Feb 20 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి రాక్షస క్రైమ్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక Feb 20 నుంచి జీఫైల్ స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లిస్ట్లో మరొక మూవీ లక్కీ అనమాట. ఈ సినిమాని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది ఒక మల్టిపుల్ ఆడియో అయితే రిలీజ్ అయితే అవబోతుంది అనమాట. తెలుగు డబ్బింగ్ అయితే చేయబోతున్నారు. Feb 20 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. రవితేజ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ భక్త మహాశైలకు విజ్ఞప్తి. సంక్రాంతి రిలీజ్ అయిన ఈ మూవీని Feb 20కి పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. మామూలుగా అయితే ఈ మూవీ Feb 13 రావాల్సింది. Feb 20కి పోస్ట్ పోన్ చేసి G5లో స్ట్రీమింగ్ అయితే ఉంచబోతున్నారు. లిస్ట్లో మరొక మూవీ గాంధీ టాక్స్ అనమాట. సో విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీని G5లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ని సొంతం చేసుకున్న ఈ మూవీ మల్టిపుల్ ఆడియోలో మనకి Feb 28 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతుంది G5లో. లిస్ట్లో మరొక మూవీ అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రేట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఆల్మోస్ట్ మీరు 1 మంత్ పైనే వెయిట్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్లో మరొక మూవీ మనకి తక్షకుడు అనమాట. ఆనంద్ దేవరకొండ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తున్నారనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు డేట్ ఏమి రిలీజ్ చేయలేదు, కానీ కమింగ్ సూన్ అని చెప్పేసి ఒక టీజర్ గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారనమాట. మరి తక్షకుడు మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. మరొక మూవీ ఈషా అనమాట. సో హెబ్బా పటేల్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి లాస్ట్ ఇయర్ డిసెంబర్కి రిలీజ్ అయిన ఈ మూవీని ప్రైమ్ వాల్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి వెయిట్ చేయించి సడన్ సర్ప్రైజ్గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతున్నారు. ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. లిస్ట్లో మరొక మూవీ వచ్చేసరికి మనకి ఫంకీ అనమాట. విశ్వక్సేన్ గారు మెయిన్ యాక్ట్ చేసిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఫంకీ మూవీ థియేటర్లో మీరు చూస్తుంటే ఇప్పటికే ఓకే, బట్ లేకపోతే మార్చి 11 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని అప్డేట్స్కి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి.